ఒకవేళ బాడీలో షుగర్ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది? బాడీలో షుగర్ కంట్రోల్లో లేకపోతే వాస్కులర్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇవి 2 టైప్స్: మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఒకవేళ కంట్రోల్లో లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదము, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం, రీనల్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదము ఎక్కువ ఉంటుందండి. బాడీలో షుగర్ కంట్రోల్లో లేదు అంటే మీకు ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అలా ఉంటే మీ బ్లడ్లో షుగర్ కంట్రోల్లో లేదని అర్థం. అలాగే కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, ఇవి నైట్ టైం ఎక్కువ ఉంటాయి, ఇది కూడా షుగర్ కంట్రోల్లో లేదని సంకేతం. అలాగే చిన్న చిన్న వూండ్స్ వస్తాయి, స్పర్శ తగ్గుతుంది కాబట్టి అరికాళ్ళ మీద చిన్న గాయమైనా మనకు నొప్పి తెలియనప్పుడు దానికి పట్టించుకోం, అప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా షుగర్ హీలింగ్ ప్రాసెస్ని ఇంపేర్ చేస్తుంది, హీలింగ్ త్వరగా అవ్వకుండా చూస్తుంది, కాబట్టి పుండు పెద్దదవుతుంది. షుగర్ కంట్రోల్లో లేకపోతే ఆ వూండ్ హీల్ అవ్వకుండా ఒక్కోసారి కాలు వేళ్ళే కాకుండా కాలు తీసేయాల్సిన ప్రమాదం కూడా జరగవచ్చు. కాబట్టి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎక్కువ ఆకలి వేయడం, ఎక్కువ దాహం వేయడం, యూరిన్కి ఎక్కువగా వెళ్ళడం, చూపు మసకబారడం, కాళ్ళు తిమ్మిళ్ళుగా ఉండటం, చిన్న గాయాలు అవ్వడం, ఆ గాయాలు మానకపోవడం, ఎంత తిన్నా నీరసంగా ఉండడం, ఇది షుగర్ వ్యాధి లక్షణాలు.